నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇవాళటి వీడియో ఏంటిదంటే, పొద్దున టిఫిన్కి జొన్న రొట్టెలు చేసిన, మధ్యాహ్నం భోజనానికి దొండకాయ ఫ్రై. నా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అయితే 2 గ్లాసుల జొన్న పిండి తీసుకున్న, 1 గ్లాసు రాగి పిండి తీసుకున్న, 2 కలుపుకొని ఇంకా రొట్టెకు పిండి ఉప్పడానికి అదే పిండి కొలిచినాం కదా, అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువైతే అనిపిస్తే కొంచెం తక్కువనే పోసుకోవాలి. నేను కొంచెం తక్కువనే పోసిన, 2 గ్లాసులు ఏం నిండా పోయలేదు, కొద్దిగా తక్కువనే పోసుకొని నీళ్ళు మసిలినాక అలా ఉప్పేసినాక ఈ పిండి కొలిచిన పిండి పోసిన, గ్యాస్ బంద్ చేసుకున్న, కొలిచిన పిండి పోసి ఉప్పుకున్న, మొత్తం కలుపుకొని ఇంకో దాంట్లో పోసుకొని పిసుక్కుంటున్నా. మంచిగా విసుకాలి, ఎంత మంచిగా విసికితే రొట్టె అంత మంచిగా పగలకుండా వస్తుంది. మంచిగా విసుకోవాలి. నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అయితే పిండిని అయితే పిసుక్కొని అందులో నుంచి కొంచెం తీసుకొని అట్లా కొంచెం అప్పలాగా చేయాలి. రొట్టె మంచిగా వస్తుంది. చేతితో అట్లా అనుకుంటూ చేయాలి. ఇప్పుడు పొడిపిండి పోసుకుంటూ రొట్టెను తాలవాలి. చేతితోటి వస్తే చేతితోటి తాల్చుకోవాలి. నాకు చేతితోటి ఎక్కువ తాళడం రాదు, అందుకనే నేను కర్రతోటి లాటిస్తున్నా. నా వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా చేసినో వంటలు. ఈ మధ్య చాలా రోజులు జొన్న రొట్టె వేసుకోక ఎప్పుడు గోధుమ రొట్టెనే వేసుకోవడం అవుతుంది. అందుకనే ఇలా టిఫిన్కి జొన్న రొట్టె వేసుకుందామని చేస్తున్నా. ఇవాళ చుట్టూ ఒక్క తీరుగా తాల్చుకోవాలి. మంచిగా ఎక్కడ దొడ్డుగా అట్లా రాకుండా ఒక్క తీరుగా తింపుకుంటూ తాల్చుకోవాలి. నాకు చెయ్యితోటి ఒత్తితే ఏమవుతుందంటే చెయ్యి నొప్పి వస్తుంది, అరిచెయ్యి. అందుకని ఇంకా లాటించుకుంటున్నా ఇట్లా కర్రతోటి. ఇంకా పెంక మీద వేసిన మంచిగా లేతగా కాల్చుకోవాలి, మాడకుండా ఎక్కువ. పొడిపిండి పోసి తాల్చాం కదా కాబట్టి నీళ్ళు చల్లుకోవాలి, ఎందుకంటే పేలిపోయినట్టు ఉంటుంది. పైన నీళ్ళు చల్లుకొని తూడ్చుకొని మరలేయాలి రొట్టెని. అటు పొయ్యి మీద ఒక రొట్టె కాలుతుంటుంది, ఇంకో రొట్టె ప్రిపేర్ చేసుకోవాలి, తాల్చుకోవాలి. ఆ రొట్టె దించేసి మళ్ళీ ఈ రొట్టె వేసుకోవాలి. ఈ జొన్న రొట్టె రాగి పిండి కలుపుకొని రొట్టె వేసుకుంటే ఈ ఎండాకాలం చాలా మంచిది. ఏదో రకంగా రాగి పిండిని కూడా వాడుకుంటే జర మనకున్న వేడి అనేది కొంచెం తక్కువ వేస్తుంది. ఎండాకాలం బాడీ ఉట్టినే హీట్ ఎక్కుతుంటుంది కదా, ఆ హీట్ అనేది కొంచెం తక్కువ వేస్తుంది. హెల్త్కి కూడా మంచిది కదా రాగి పిండి. అట్లా రాగి పిండిని వాడుకోవాలి. అందుకని నేను ఇట్లా జొన్న పిండిలో రాగి పిండి పోసి రొట్టె చేస్తాను ఇవాళ. రాగి అంబలి కూడా చేసుకోవచ్చు, కానీ మాకు అంత ఇష్టం ఉండదు రాగి అంబలి తాగడం. నేను ఇంకా దోశలనన్నా రాగి పిండి వేసి చేస్తా, ఇక జొన్న పిండిలన్నా రాగి పిండి వేసి ఇట్లా చేస్తా. చాలా వరకు ఇట్లా చేస్తా. ఎండాకాలం కానీ ఏ కాలమైనా ఇట్లనే వాడతా ఎక్కువ శాతం రాగి పిండిని. రాగి పిండి మంచిగా డైజెషన్ అవుతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్ నా రొట్టెలు. అందులోకి ఉల్లిగడ్డ కారం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎంత టేస్టీ ఉంటుంది అంటే అంత టేస్టీ ఉంటుంది. ఒక ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డను. అలా కొద్దిగా కారం, మనకు సరిపోయేంత కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, నూనె పోసి కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ అయితే కంపల్సరీ ఉండాలి, అది ఉంటేనే దీనికి టేస్ట్ మంచిగా వస్తుంది. మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఈ కారం రొట్టె మీద పెట్టుకొని తింటే ఉంటుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు కూరగాయలు చేసేంత టైం లేకపోతే మంచిగా ఉల్లిగడ్డ కారం కలుపుకొని రొట్టె మీద పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది ఇక. అంతే ఫ్రెండ్స్, నా జొన్న రొట్టె ఉల్లిగడ్డ కారం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేత ఉన్నాయి దొండకాయలని అయితే అట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా స్పూన్నర ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకున్నా. ఉల్లిపాయలు మంచిగా దోరగా వేగాలి, బ్రౌన్ కలర్ లెక్క వేగాలి.
ఇంకా పక్కన పొయ్యి మీద అన్నం అయితే అవుతుంది, కడిగి పెట్టుకున్నా. ఇంకా కూర స్టార్ట్ చేసినప్పుడే అన్నం కూడా స్టార్ట్ చేసిన. ఇంకా భోజనానికి మధ్యాహ్నం వేడివేడిగా అన్నము కూర తినొచ్చు. ఇంకా ఉల్లిగడ్డలు వేగినాక అందులోనే అల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. మంచిగా అల్లిగడ్డ కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకా సింపుల్గా దొండకాయ ఫ్రై చేసుకుందామని సింపుల్గా వండేస్తున్నా కర్రీని. దొండకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా దొండకాయ ఫ్రై అంటే ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నా. కొంచెం అటు ఇటు వేగినాక అలా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకున్నా. దొండకాయలు అయితే ఎంత బాగున్నాయో, ఎంత లేతగా ఉన్నాయో, ఒక్కటి కూడా ఇట్లా ముదిరిన దొండకాయ కాదు, ఎంత బాగున్నాయో. ఇట్లా లేత దొండకాయలు తీసుకుంటే కూర ఎట్లా వండినా టేస్ట్ అవుతుంది, చాలా టేస్ట్ అవుతుంది. కొంచెం దొండకాయలు వేసుకున్నాక మూత పెట్టుకొని సన్న మంట పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది కదా, అందుకని సన్నగా మంట పెట్టుకోవాలి. ఒక పక్కన అన్నం అయింది, అన్నం కంప్లీట్ అయింది. ఒకసారి మూత తీసి చూసిన, కొద్దిగా కలుపుకుంటున్నా. దొండకాయలు వేసుకున్నప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల దొండకాయలు అనేవి తొందరగా మగ్గుతాయి నూనెలో. ఆ పొయ్యి మీద అన్నం అయిపోయింది, ఈ పొయ్యి మీద కూర అవుతుంది. అటువైపు నా బోళ్ళు కూడా సగం తోమడం అయిపోయింది. ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నా. కానీ దొండకాయ లేత ఉండడం వల్ల మంచిగా తొందరగా మగ్గినాయి నూనెలా. ఇప్పుడైతే కారం వేసిన. కారము ఫస్టే వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా అడుగంటినప్పుడు కూట్లాగా వస్తుంది. అందుకనే నూనెలా మగ్గిన తర్వాత కొద్దిసేపటికి కారం వేసిన. కారం వేసిన తర్వాత కారంతో కూడా మంచిగా మగ్గిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. కారం వేసినాక కూడా కొంచెం మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి కూరను, అప్పుడే బాగుంటుంది. కారం కూడా మగ్గాలి కదా నూనెలో. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా దొండకాయ ఫ్రై చేసిన, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పాపకు మా ఆయనకు ఈ దొండకాయ ఫ్రై చాలా నచ్చింది, ఇవాళ చాలా బాగుందని తిన్నారు. కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ సొరకాయ కూర చేసిన, చపాతీలు చేసిన నైట్కి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ మా మధ్యాహ్నం భోజనానికి అన్నము, దొండకాయ ఫ్రై, టమాటా చారు, పెరుగు, గడ్డ పెరుగు. ఇంతే మా మధ్యాహ్నం భోజనానికి. సూపర్ బాగుంది. టమాటా చారు నైట్ చేసినుంటి, ఇంకా అది ఉంది. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్